నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీనేజ్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఏపీలో చాలా పెద్ద ఎత్తున ఈసారి పండగ వాతావరణం నెలకొంది. పండగ చాలా వరకు దాదాపు వారం పాటు పండగ అయితే కొనసాగింది. అయితే జనవరి 15వ తారీఖున ఒక కూటమికి సంబంధించినటువంటి ఒక సంక్రాంతి సంబరాలలో వాసంశెట్టి సుభాష్ అనేటువంటి ఒక పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన సంబరాలకు పాల్గొనడం, అక్కడ హైపర్ ఆది గారి టీం ఒకటి రావడం, అక్కడి నుంచే డ్యాన్సులు జరగడం, ఇవన్నీ కూడా చూసాం. అయితే దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాసంశెట్టి సుభాష్ ఒక మహిళతోనే అసభ్యంగా డ్యాన్స్లు వేశారు, అది ఎట్లా వేస్తారు, అసలు అది రాజకీయాలకు సరిపడింది కాదని చెప్పేసి చాలా రకాలైన ఘాటైన కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘాటైన విమర్శలు తగులుతున్నాయి. ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా వార్నింగ్ ఇచ్చే లెవెల్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయారు. ఈ సీన్ని దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఇప్పుడు ఏదైనా మార్కెట్లోకి ఇట్లా వచ్చినాయి అంటే చూశారంటే వెంటనే స్పందించడం అనేది పొరపాటు. అసలు అది ఏంటి, దాని వ్యవహారం ఏంటి, ఆ చేసింది ఎవరు, అది ఆడా మగానా మాడానా అని తేడా తెలియకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు వేషాలు వేస్తున్నారు జబర్దస్త్లో, మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అది అబ్బాయి అమ్మాయి కూడా తెలియకుండా గబాలని పొరపాటు మాట్లాడితే ఇలాగే గాలిపోద్ది. వాళ్ళు బయటకు వచ్చి మరింత గాలి తీసేస్తారు. అదే జరిగింది ఇక్కడ. ఓ పక్కనేమో జనసేన ఎమ్మెల్యేతో ఆ గొడవ విషయంలో ఒక పక్క వైరల్ అవుతూ ఉంటే ఆవేశంగా వచ్చేసేసి మైక్ పట్టుకుని మాట్లాడేశారు. మరి అదే ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ మాటలు చూస్తే, ఒక మీడియా పర్సన్తో మాట్లాడే విధానం చూస్తే, ఇదేంట్రా బాబు, అసలు ఈవిడ ఇట్ట మాట్లాడుతుంది ఏంట్రా బాబు, ఇలాంటిది ఆయనకి ఎక్కడ దొరికిందిరా బాబు అనుకునే కొంతమంది కామెంట్లు చేసిన వాళ్ళే ఉన్నారు. మరి ఒక పక్కన చూసుకుంటే అంబటి రాంబాబు గారేమో ఆయన చరిత్ర చరణం అన్నట్టుగా అప్పుడు డ్యాన్సులు తీశారు అనుకుంటే ఇప్పుడు కూడా తీసేస్తున్నారు. ఆయన ఈ సంక్రాంతి కూడా డ్యాన్సులు చేశారు. డ్యాన్సులు చేయడం తప్పేం కాదు, ఆయన చేయొచ్చు. కానీ మాట్లాడేటప్పుడు మనం అసలు ఏంటి, ఆడెవరు మగెవరు, మనం తొందరపడుతున్నామా లేదా, మనం ఏదో దొరికింది కదా అని చెప్పి వాళ్ళని మాట్లాడితే ఎవరు పడిపోతుంది. ఇక్కడ అదే జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక పార్టీలో వాస్తవానికి ఇలాంటి డ్యాన్సులు వేసేవారు ఎవరు లేకపోతే ఆయన మాట్లాడినది వేరు. ఎందుకంటే వాస్తవానికి కళల్లో ఒకటి నాట్యం కూడా ఒక కళ. అలాంటి కళ అనేది చాలామంది ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే మటుకు రాజకీయ నాయకులైనా సరే చేస్తుంటారు. అంబటి రాంబాబు గారు ఆయన మంచి డాన్సరు, మంచి కళాకారుడు, మంచి అది. దాని తర్వాత చూసుకుంటే ఆర్కే రోజా గారు సినీ నటి కావచ్చు, డాన్సర్ కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే యాంకర్ శ్యామల. అదేవిధంగా చూసుకుంటే దువ్వాడ సీను, దివ్యల మాధురి రెగ్యులర్గా కనిపిస్తారు. ఆఖరికి తిరుమల మాడ వీధులు కలిసి డాన్స్ వేస్తున్నారు. తిరుమల మాడ వీధుల్లో కూడా వాళ్ళు రీల్స్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకి శ్రీరెడ్డి గారు, ఆవిడ ఒక మంచి డ్యాన్సు కళాకారిని. అది సో ఇంతమందిని పెట్టుకొని వాస్తవానికి వాసంశెట్టి సుభాష్ గారు అసలుకి డ్యాన్స్ వేసింది ఎవరితోనని చెప్పి తర్వాత మళ్ళీ వెలికి తీస్తే జబర్దస్త్ సంబంధించి శాంతి స్వరూప్ అని చెప్పి ఒక నటుడితో డ్యాన్స్ వేయడం తప్ప, అసలు దీన్ని కనీసం ఆడ మగం చూడకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తను హట్ అయ్యి శాంతి స్వరూప్ గారు మా పొట్ట కొడుతున్నారని చెప్పి మాట్లాడుతుంది. ఎలా తీసుకోవాలంటారు? అంటే ఆయన అన్నది ఏంటంటే డ్యాన్స్ వేయడం తప్పు అని ఉండొచ్చు, అది అమ్మాయి అబ్బాయి మీద ఆయన ఆ విధంగా మళ్ళీ ఒక వెర్షన్ రావచ్చు, ఏమో చెప్పలేము. డ్యాన్సులు వేయటం ఏంటి అనే మాట అనొచ్చు. అశ్లీలమైన డ్యాన్సులు వేయడం తప్పు. అశ్లీలం అంటే మొగ అదే అశ్లీలమైన డ్యాన్సులు అంటే ఇక్కడ అంటే మగవాళ్ళు కూడా అశ్లీలంగా వేయచ్చు డ్యాన్సులు. అది అశ్లీలత అంటే ఆడవాళ్ళకి మాత్రమేనా, మగవాళ్ళు వేయకూడదా? పోనీ అసలు ఫస్ట్ వేసింది ఎవరు? అశ్లీలత ఏంటంటే మహిళల పరంగా చేస్తేనే అశ్లీలత అంటారు, మగవాళ్ళు చేస్తే అశ్లీలత కాదు కదా. పైగా జబర్దస్త్ షోలోనే డ్యాన్సులు వస్తున్నప్పుడు అప్పుడు ఎవరు మాట్లాడట్లేదు కదా, మరి అప్పుడు కూడా మాట్లాడాలిగా. టీవీలో అందరి ముందు వస్తున్నప్పుడు అప్పుడు మాట్లాడాలి కదా. అప్పుడు మాట్లాడకుండా ఇదేనా ఒకటే కదండి. ఇది తెర మీద, అదేమో బహిరంగంగా, రెండు ఒకటే కదా. అక్కడ చేసే వ్యక్తి ఎవరు, నిర్వహించే వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ పాయింట్. ఆ పాయింట్ మీద మాట్లాడారు తప్పితే ఆయన అసలు ఇదంతా ఏమీ లేదు. అక్కడ నిర్వహిస్తున్న వ్యక్తి ఎవరు, మనం ఏం మాట్లాడాలి. అది అయితే ఏదో ఒక బురద చల్లాలనే ఒక తాపత్రయమే తప్ప, అట్లా తాపత్రయంలో అక్కడ ఉంది ఎవరు, ఏంటి, ఏం జరుగుతుందో కూడా చూసుకోలేదు. దాని తర్వాత మరి జబర్దస్త్ సంబంధించినటువంటి శాంతి స్వరూప్ కూడా, నేను కూడా వైసీపీకి సంబంధించి కొన్ని షోస్ చేశాను, మీ ఎమ్మెల్యేలకి మీకు సంబంధించినటువంటి కొంతమంది అందరికీ కూడా తెలుసు నా గురించి, నేను మీ ప్రోగ్రామ్స్ కూడా పాల్గొన్నాను, కానీ
గతంలో మీ మీద కొంత అభిమానం ఉండేది, అది ఇప్పుడు లేదు అన్నట్టుగా చెప్పడం, అలాంటి వార్నింగ్ ఇవ్వడాన్ని నిజంగా ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్తో కూడా జగన్మోహన్ రెడ్డి తిట్టించుకుంటున్నాడు అంటే ఎలా చూడాలంటారు? అంటే ఫస్ట్ ఏంటంటే కళాకారులకి పార్టీలు ఉండవండి. ఇప్పుడు నల్గొండ గద్దర్ అని ఉన్నాడు అతను ఏ పార్టీకి పాడతాడు డబ్బులు ఇస్తే. అందరికి పాడతారు. కళాకారులకి ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండదు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళని కించపరచడం, ఒక పార్టీ అధినేత అయ్యండి వాళ్ళని కించపరచడం కరెక్ట్. గతంలో మన పార్టీ కోసం పనిచేశారే అని ఏదైనా ఉండాలి కదా, ఆ మాట ఏం చెప్పాల్సి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు పరుగు పోతుంది కదా అట్లా మాట్లాడితే, అరే నేను తొందరపడ్డానే అనే భావన వస్తుంది. అందుకని తొందరపడకూడదు ఇప్పుడు కూడా. మరి తొందరపాటుగా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చేసుకుంటూ వెళ్తే ఆ పార్టీలో అధినేత ఎలా ఉంటే ఇక మిగతా వాళ్ళు ఎలా ఉంటారు? వెంటనే స్టేట్మెంట్లు వచ్చేస్తూ ఉంటాయి, రకరకాలకు వచ్చేస్తూ ఉంటాయి. అధినేత మాటలను కవర్ చేయడం కోసం మళ్ళీ కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. అసలు జరిగింది ఏంటి అనేది మనం కూలంకషంగా తెలుసుకున్న తర్వాతే మనం మాట్లాడాలి ఎప్పుడు కూడా. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున గతంలో సంక్రాంతి సంబరాలు అసలుకి ఎక్కడా జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇలాంటి పండగ వాతావరణంలో జరుపుకునేటువంటి సంబరాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. అదే కాకుండా ఎవరు ఏంటి అని చూడకుండా ఆర్టిస్టులు కూడా కించపరుస్తున్నారని చెప్పి ఇప్పుడు చాలా వరకు విమర్శలు అయితే వస్తున్నాయి. సో గతంలో వీళ్ళు చేసినప్పుడు లేని తప్పు ఇప్పుడు ఇక్కడ జరిగితే తప్పు ఏంటంటే ఏమంటారు? ఆడుదాం అందరం పాడుదాం అందరం, మరి అప్పుడు అదే జరిగింది కదా. దానికి దీనికి తేడా ఏంటి? ఇప్పుడు కల్చరల్ ఈవెంట్లు అంటే అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగినాయి. కాకపోతే ఈవెంట్లలో రికార్డింగ్ డ్యాన్సులు అలాంటివి వేసుకుంటే తప్పు. రికార్డింగ్ డ్యాన్స్ ఎవరు వేయలేరు కదా. సో ఓవరాల్ గా ఈ అంశం ఇక్కడతో సమస్య పోతుందా, లేదంటే దీని గురించి ఇంకా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతాయంటే ఏం చెప్తారు? జబర్దస్త్ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయి ఇవన్నీ. ఆల్రెడీ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఆయన మాట్లాడారు. రేపు ఇంకా జబర్దస్త్ టీంలో వాళ్ళందరూ కూడా స్పందించవచ్చు, చెప్పలేము కూడా. సో చూద్దాం సార్, మొత్తానికి శాంతి స్వరూప్తో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉంటారు అనమాట గుణపాఠం చెప్పించుకుంటున్నారంటే, సో ఇప్పటికైనా సరే ఏదైనా మాట్లాడే ముందు కొంత దాని మీద విశ్లేషించి మాట్లాడితే మంచిదని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి.